శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. వ్యవసాయం వ్యాపారమే కాదు, సాహిత్య రంగంలో కూడా తమకెవ్వరూ సాటిరారని ఘంటాపథంగా చెబుతున్నారు కమ్మవారు. దీనికి ఉదాహరణే ఎందరో కవులు, రచయితలు, వారందించిన రచనలు. ఒకరిద్దరు కాదు, కమ్మవారిలో కవులు చాలా మందే ఉన్నారు. వారి రచనలు ఎందరినో ఆకర్షించాయి. గడిచిన ఎపిసోడ్లోనూ కమ్మ రచయితల గురించి తెలుసుకున్నాం. ఇందులో మరికొందరు కమ్మ రచయితల గురించి సవివరంగా తెలుసుకుందాం. మొదటి ఎపిసోడ్లో త్రిపురనేని రామస్వామి చౌదరి, తుమ్మల సీతారామమూర్తి, సూర్యదేవర సంజీవదేవ్, కొత్త సత్యనారాయణ చౌదరి, త్రిపురనేని గోపీచందుల గురించి తెలుసుకున్నాం. ఇందులో మరికొందరి వివరాలు అందిస్తాం. కమ్మ రచయితల్లో మరో ప్రముఖుడు నాగభైరవ కోటేశ్వరరావు. ఈయన ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనల్లోనూ ఇతర విధానాల్లోనూ అందవేసిన చెయ్యి. సమాజ శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు. నాగభైరవ కోటేశ్వరరావు 1931 ఆగస్టు 15న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రావినూతల హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచర్ గా తమ ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. ఈయన రచనల్లో రంగాజమ్మ, కవన విజయం, గుండ్లకమ్మ చెప్పిన కథ, తూర్పు వాకిళ్లు, ఒయాసిస్, కన్నీటి గాథ తదితర గ్రంథాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈయన మాటలు రాసిన సినిమాల్లో ప్రముఖంగా నిలిచేది ఎన్టీఆర్ నటించిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర. కమ్మవారిలో రచయితలే కాదు, రచయిత్రులు కూడా ఉన్నారు. వారిలో ఎంతో మంది సాహిత్య సేవ చేశారు. అందులో తన రచనలతో విప్లవం సృష్టించిన వాసిరెడ్డి సీతాదేవి ప్రముఖులు. ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ. చిన్నతనంలోనే చెన్నైకి చేరుకున్నారు. చదివింది 5వ తరగతి వరకే అయినా ప్రైవేట్గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి BA, MA పూర్తి చేశారు. ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే తొలి కథ సాంబయ్య పెళ్లి. అప్పటి నుండి ఈమె సుమారు 39కి పైగా నవలలు, 100కు పైగా కథలు రచించారు. సీతాదేవి 1982లో నక్సలిజం గురించి రచించిన మరీచిక అనే నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల ఒత్తిడి మేరకు హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన మట్టి మనిషి నవల 14 భాషల్లోకి అనువదించబడింది. ఈమె రచనల్లో జీవితం అంటే మరీచిక, విషకన్య, తిరస్కృతి, రాక్షసనీడ, వైతరణి, మరో సావిత్రి కథ, సమత, మట్టి మనిషి, అడవి మల్లె, ఉరిత్రాడు తదితర నవలలు, కథలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు విశ్వవిద్యాలయం అంటే మనకు గుర్తొచ్చేది కమ్మ రచయిత తూమటి దోణప్ప. ఈయన ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులు. తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా చేశారు. కళా, సాహిత్య, సంస్కృతి విద్యారంగాల్లో గొప్ప కృషి చేశారు దోణప్ప. ఈయన అనంతపురం జిల్లా రాకెట్లలో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు 8వ సంతానంగా 1926 జూలై 1న జన్మించారు. తాతగారైన తూమటి భీమప్ప వద్ద చిన్ననాటనే మాగం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివారు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివారు. భాగవత ప్రవచనం చేశారు. వజ్రకరూర్లోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో 8వ తరగతి వరకు చదివారు. ఉరవకొండలోని కరిబసవస్వామి జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగు పండితుడు ఇతనికి గురువుగా ఉండేవారు. అతడి నుండి ఆశు కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు. ఆంధ్ర సంస్థానములు, సాహిత్య పోషణము, భాషా చారిత్రక వ్యాసావళి, తెలుగులో కొత్త వెలుగులు, జానపద కళా సంపద, తెలుగు హరికథా సర్వస్వం, తెలుగులో చేరిన ఇండో ఆర్యన్ పదాలు, దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట, మన కళా ప్రపూర్ణుల కవితారేఖలు, ఆకాశవాణి భాషితాలు లాంటివి ఈయన రచనల్లో ప్రముఖమైనవి. 1965, 1966లో వరుసగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రఘుపతి వెంకటరత్నం నాయుడు స్వర్ణ పతకాలు అందుకున్నారు దోణప్ప. కమ్మ రచయితల్లో మనం తెలుసుకోదగిన మరో ప్రముఖ వ్యక్తి చేకూరి రామారావు. చేరాగా అందరికీ సుపరిచితులీన. తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా ఎంతో గొప్ప పేరు సంపాదించారు. ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన నోమ్ చోమ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి
కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు. సాహిత్యంలో రకరకాల ప్రయోగాలు చేశారు. ఈయన 1934 అక్టోబర్ 1న ఖమ్మంలోని ఇల్లెందులపాడులో జన్మించారు. పిహెచ్ఎస్సి వరకు మచిలీపట్నంలో చదువుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి తెలుగు భాషా పరివర్తన సిద్ధాంతం అనే అంశంపై పిహెచ్డి పొందారు. ఆంధ్రజ్యోతి ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శ రంగంలోకి సుడిగాలిలా దూసుకొచ్చి సంచలనం సృష్టించారు. ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశపెట్టారు. ఈయన రాసిన స్మృతి కిణాంకం అనే వ్యాస సంపుటికి 2002లో భారత ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహూకరించింది. చేర, పీఠికలు, ముత్యాల సరాల ముచ్చట్లు, ఇంగ్లీష్ తెలుగు పత్రికా పదకోశం, భాషానువర్తనం, భాషాంతరంగం, సాహిత్య వ్యాస రించోళి తదితర రచనలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కమ్మ రచయితల్లో మరో ప్రముఖుడు వేల్చేరు నారాయణరావు. ఈయన ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. బ్రిటిష్ కాలంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధనల వల్ల ఎలాంటి ప్రమాదాలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేసిన విశిష్ట పరిశోధకుడు. నారాయణరావు ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో బిఏ, ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఎంఏ పూర్తి చేసిన తరువాత 1970లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లింగ్విస్టిక్స్ లో డిప్లొమా అందుకున్నారు. ఆ తర్వాత 1971లో అమెరికాలోని విస్కామెన్సిన్ మాడిసన్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వేల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంతో తెలుగు విమర్శా రంగంలో తనదైన స్థానాన్ని పొందారు. ఆయన తొలి విమర్శా గ్రంథమైన తెలుగులో కవితా విప్లవాల స్వరూపంలో కవిత్వంలోని విప్లవాల గురించి వివరించారు. తెలుగులో, ఆంగ్లంలో పలు గ్రంథ రచన, ఎన్నో పత్రికల్లో వ్యాసరచన, పరిశోధనాత్మక గ్రంథాల్లో వ్యాసరచన ద్వారా గొప్ప పేరు సంపాదించారు నారాయణరావు. అంతేగాక తెలుగు కావ్య, నాటక, నవల, కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వాటికి ముందు మాటలు రాశారు. ఇండియన్ లిటరేచర్, జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, జర్నల్ ఆఫ్ లిటరరీ ట్రాన్స్లేషన్, జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్ తదితర ప్రామాణిక, చారిత్రక, సాంస్కృతిక సాహిత్య పత్రికల్లో ఆయన రచనలు పబ్లిష్ అయ్యాయి. మరో ప్రముఖ కమ్మ రచయిత చిలుకూరి నారాయణరావు. ఈయన కూడా ప్రముఖ భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. చిలుకూరి నారాయణరావు విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889 ఆగస్టు 9న జన్మించారు. తండ్రి భీమాసేనారావు, తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం అయినా తెలుగులో మంచి పట్టు సంపాదించారు. ఈయన శ్రీకాకుళం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి పర్లాకిమిడి, విజయనగరంలోని మహారాజా కళాశాలలో చదివి పట్టభద్రులయ్యారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి తెలుగు, కన్నడం భాషల్లో ఎంఏ పట్టా పొందారు. 11వ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుంచి కళా ప్రపూర్ణ బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠం నుంచి మహోపాధ్యాయ బిరుదును పొందారు. ఆంధ్ర బెర్నాడ్ షా అనే బిరుదు కూడా ఇతనికుంది. చిలుకూరి నారాయణరావు గిడుగు రామ్మూర్తితో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశారు. నారాయణరావు రచనల్లో అశోకుని ధర్మశాస్త్రములు, సంస్కృత లోకోక్తులు, ఉపనిషత్తులు, ఉమర్ ఖయాం రుబాయతు, ముసలమ్మ, చక్కటులు, సామెతలు, అశ్వత్థామ తదితరాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇక ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్కు మొట్టమొదటి తెలుగు అనువాదం చేసిన ఘనత కూడా ఈయనదే. ఇక వచ్చే ఎపిసోడ్స్ లో మరికొందరు కమ్మ రచయితలు, వారి రచనల గురించి తెలుసుకుందాం. ఈ తరం వారికి కవుల ప్రాముఖ్యాన్ని చెప్పేందుకే మా తాపత్రయమంతా. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.